నమస్తే అండి. వెల్కమ్ టు అన్నాగుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చేయబోయే రెసిపీ అండి. 1 కప్పు పల్లీలు, అరకప్పు అటుకులతో స్వీట్ రెసిపీ చూపిస్తానండి. స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసేయొచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. ఎటువంటి పాకం లేకుండానే పల్లి అటుకుల స్వీట్ ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. ముందుగా నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి, వేయించి పెట్టుకున్నాను. నేనైతే పొట్టయితే తీసుకోలేదండి. అరకప్పు అటుకులు తీసుకున్నానండి. పల్లీలు దొడ్డు అటుకులండి ఇవి. పల్లీలు వేయించేటప్పుడు బాగా వేయించుకోవాలండి. అవి పొయ్యిలో పొట్టు తీసే వరకు వేయించుకోండి. అటుకులు కూడా ఇలాగ ఒక బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, అటుకులు చక్కగా వేగిపోయి ఇలా వేగిపోయి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఇలా తుంచితే విరిగిపోద్దండి. అప్పుడు వేగినట్టు ఇది పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఎండు కొబ్బరి తీసుకున్నానండి, ఒక 5 స్పూన్స్ తీసుకున్నానండి. దీన్ని కూడా ఇలా ఫ్రై చేయాలండి. దీనికి ఎటువంటి నెయ్యి కూడా అవసరం లేదండి. నెయ్యి లేకుండానే ఈజీగా తీసేయచ్చండి. చూడండి, ఇలా వేయించింది కూడా ఇది పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసేసుకొని వేయించిన పల్లీలు మిక్సీ పెట్టుకుందామండి. పల్లీలు అనేది కొంచెం రెప్పని వేసుకోండి. అక్కడక్కడ తగులుతుంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం అక్కడక్కడ పలుకులు తగులుతుంటే చాలా బాగుంటుంది. మెత్తగా వేసుకోవద్దండి. చూపించిన విధంగా వేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందామండి. తర్వాత అటుకులు కూడా ఇలానే వేసుకుందామండి. ఇప్పుడు అటుకులు కూడా ఇలానే ఇది మెత్తటి పౌడర్లాగా వేసుకోవాలండి. చల్లారిన తర్వాత వేసేసుకోండి. ఇది 4 ఇలాచి తీసుకున్నానండి, మంచి ఫ్లేవర్ కోసం. స్వీట్ తినాలనిపిస్తే మాత్రం అప్పటికప్పుడు చేసేయచ్చండి. చూడండి, ఇది కూడా మెత్తగా వేసేసి ఇలాగ రవ్వలాగా వస్తుందండి. దీన్ని కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. ఒక అరకప్పు అటుకులకి, 1 కప్పు పల్లీలకి అరకప్పు బెల్లం అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అరకప్పు బెల్లం తీసేసుకొని అరకప్పు వాటర్ వేసేసుకొని కరిగించుకోవడమేనండి. ఎటువంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి ఎలా కరిగిస్తున్నామో. సింపుల్ అంటే సింపుల్ అండి. మీ ఇంటికి గెట్స్ వచ్చారనుకోండి, అప్పటికప్పుడు చేసేయచ్చండి స్వీట్ రెసిపీ అని. చూడండి, ఇలా కరిగిస్తున్నాను. ఇలా కరిగించింది ఫిల్టర్ చేసుకోవాలండి. ఒక బాండీ పెట్టేసేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. దీనివల్ల లోపల ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది లిక్విడ్ అనేది. చూడండి, ఇప్పుడు ఒక మరుగు రానిచ్చిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఈ పల్లి పౌడర్ అటుకుల మిశ్రమాన్ని వేసుకోవాలండి. దీంట్లో తెల్ల నువ్వులు వేసుకున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బెల్లం సిరప్లో బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అటుకుల పౌడర్ని కూడా వేసేసుకున్నానండి. అటుకులు అది 2 కలిపాం కాబట్టి ఒకేసారి వేసేసుకోకుండా 2 ట్రిప్పులుగా వేసేసుకోండి. కొంచెం వేసిన తర్వాత మిక్స్ అయిన తర్వాత మిగతా భాగాన్ని వేసేసుకున్నారండి. ఇప్పుడు తెల్ల నువ్వులండి, అవి కొబ్బరి పొడి కూడా వేసానండి. అది కొబ్బరి పొడి అది కూడా వేసేసుకోవాలండి. మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి. ఇదంతా కూడా చూడండి దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటే కరెక్ట్గా ఉడికినట్లండి. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మీకు కావాలంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఇలాగా ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక చిన్న బౌల్ తీసేసుకొని కొంచెం నెయ్యి రాసేసి ఈ మిశ్రమాన్ని మించేసి కొంచెం స్టఫింగ్లా చేసుకొని ఒక స్పూన్తో నెయ్యి రాసేసి వెనక వైపు ఇలాగా స్ప్రెడ్ చేసామంటే ఈజీగా అచ్చులాగా వస్తుందండి. చూడండి ఎలా చేస్తున్నాను. మీకు కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోండి. చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా డిమోల్డ్ చేసుకుంటే మంచి షేప్ వచ్చింది, చూసారా? పిల్లలు కూడా ఇలా అట్రాక్ట్ అయితే తింటారండి. ఇలా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇప్పుడు స్క్వేర్ షేప్లో తీసుకొని ఇదే ప్రాసెస్లో చేస్తున్నారండి. ఈ స్వీట్ మాత్రం 2-3 రోజుల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినచ్చు. 4-5 రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం. ఇది కూడా దీన్ని ఇలా చేసేసి ఇలాగా డిమోల్డ్ చేసుకున్నానండి. ఇలా చేస్తే మాత్రం ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నచ్చుతారండి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మీ పిల్లలకి ఇలాగా స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టేయొచ్చండి. టీ టైంలో కూడా తినేయొచ్చండి. ఇలా అన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచుకోండి. ఆరిపోయిన తర్వాత చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను. ఎంత టేస్టీగా ఉంటుందో, లోపలంతా సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.